నమ్మకం పెట్టుకున్నాను, కానీ యేసయ్యను రుచి చూసిన తర్వాత, మనుషుల పరిస్థితి అర్థమైన తర్వాత, యేసు మీద తప్ప ఏ నరమాత్రుని మీద నమ్మకం పెట్టుకోవటం ఆపేశాను. మేము ఉండే ఇంటి ఓనర్ గారు 10వ తారీఖు కల్లా అద్దె ఇవ్వాలి, 1500. ఈగపోతే అస్సలు ఊరుకోదు. అప్పటికి అద్దె కట్టలా. పాస్టర్ గారు, ఇప్పుడు తారీఖు 15 అవుతుంది, మీరు అద్దె కడతారా, వచ్చి నన్ను బలవంతంగా ఖాళీ చేయమంటారా అంది. రేపు ఆదివారం ఆరాధన ఉంది, వచ్చే ప్రజల్లో ఎవరో ఒకళ్ళు కానుకీకిపోతారా, దేవుడు ఎవరినో ఒకళ్ళని రేపకపోతాడా, ఆ డబ్బుతో 1500 రూపాయలు అద్దెకి ఇగిపోతానా అని రేపు ఆదివారం ఇస్తానమ్మా అన్నాను. ఆదివారం ఆరాధన జరుగుతుంది, అందరూ ఆత్మపూర్ణులై చప్పట్లు కొడతా, డ్రమ్ము కొడతా, డోలకు కొడతా, భాషలు మాట్లాడుతూ ఉన్నారు. నా పరిస్థితి చెప్పమంటారా? వర్షానికి తడిసిన కోడిలాగా నా 1500 ఇందరమ్మ, నా 1500 ఇందరమ్మ, ఇదే కొట్టుకుంటుంది. అద్భుతం. చాలామంది వచ్చారు, ప్రార్థన గంభీరంగా జరిగింది. వచ్చిన కానుక తీసుకుని వెళ్ళాం, ఫేతోలో పెట్టాం. సరే ప్రార్థన చేసి ఎంత కానుక వచ్చిందో తీద్దామని మొత్తం పొట్లం ఉప్పదీస్తే, మామూలు రోజుల్లో సాధారణంగా 400-500 కానుక వచ్చేది. ఆ రోజు దేవుని మహా గొప్ప కృపను బట్టి 40 రూపాయల కానుక వచ్చింది. ఇక వినండి, 1 గంట నుండి ఆ సెకండ్ ఫ్లోర్లో కుర్చీ దగ్గరికి లాక్కొని ఆ కుర్చీ మేము చేతులు పెట్టి ఏడ్చానండి. దేవా, నాయనా 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 అని 5 గంటల దాకా ప్రార్థన చేస్తానేమన్నా. చిన్నకాలనీ నుంచి ఒక తల్లి ఫోన్ చేసింది. నేను అనుకున్నా, ఏమైందో ఈ తల్లికి అని ఫోన్ లిఫ్ట్ చేసి, అన్నయ్య భయంకరమైన జ్వరం అన్నయ్య, ఏమైపోతానో తెలియదు అన్నయ్య, అన్నట్లుగా చాలా గడగడగడ వణుకుతుంది. నాకు బాధ అనిపించి ఆ 40 రూపాయల్లో 10 రూపాయలు తీసుకొని ఛార్జీ పెట్టుకొని వెళ్ళా. ఆడ ప్రార్థన చేశాను. తిరిగి వస్తూ ఉంటే చిన్నకాలనీలో ఒక అన్యురాలు, ఎప్పుడు చర్చికి రాలే, ఒక అన్యురాలు నన్ను చూసి పాస్టర్ గారు అంది. ఏంటమ్మా అన్నాను. అయ్యగారు, ఈరోజు మధ్యాహ్నం నుంచి మిమ్మల్ని కలవాలి, మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకోవాలనుకుంటున్నాను, మీరే కనపడ్డారు అయ్యగారు అని కాఫీ పెట్టింది. అయ్యా, మీకు ఎందుకో చిన్న కానుక ఇవ్వాలనిపిస్తుంది అని కానుక ఇచ్చింది. సరే నేను ప్రార్థన చేసి ఫెయిత్కి వచ్చా. ఓపెన్ చేసి చూస్తే 2000 రూపాయలు దేవుడు ఇచ్చాడు. ఆయన వైపు చూసే కదా, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలుగును, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపబడవు. చెప్పంటారా తల్లి?